తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉన్నాడేమో గాని ఆయన పేదవాడు కాదు. ఎవరైనా ఆ గొప్ప ధనికుని కుమారుడు. ఆయన గుర్తింపు మారలేదు ఆయన చేసిన పనిని బట్టి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నువ్వెవరు అనలేదు, తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆ పేదరికంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఆయన ఇంకా కుమారుడే. ఏ రోజు నిర్ణయం తీసుకున్నా తిరిగి ఆ స్థానం ఆయన కోసం అక్కడే ఉంది. ఇంకా ఎవరు కూడా ఆ స్థానంలోకి రాలేరు. పాపంలోకి వెళ్ళినంత మాత్రాన తిరిగి నీ స్థానాన్ని దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. క్రీస్తుతో సమవారసుడుగా చేసిన స్థానము అది మార్చలేరు. ఆయన పాపిని వేరు చేశాడు. నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి నువ్వు మారినట్లయితే, మారు మనసు పొందినట్లయితే నువ్వు దేవుని నీతివి.